అందరికి భోగి సంతోషాలు అందరికి. ఈ రోజు గంగిరెద్దు వచ్చిందండి. ముగ్గులు పెట్టాక గంగిరెద్దు వచ్చి మొత్తం తొక్కేసింది నేను వేసిన ముగ్గులన్నీ. మళ్ళీ ఒకసారి సవరిద్దామని వెళ్తున్నా. అందరికి భోగి సంతోషాలు. అందరికి డాన్సులు అయ్యండి. మర్చిపోయాను మీకొకరు చేశాను. నైట్ ఇదంతా చల్లి ముగ్గులు వేసుకున్నానండి. ఇప్పుడు బయట వేస్తాను, కొంచెం చెరిగిపోయింది. మొత్తం కల్లాపు జల్లింది గౌతమి మంచిగా. ఇదంతా కల్లాపు జల్లి ముగ్గులు వేసి ఇదంతా అందరూ వేసుకున్న ముగ్గులు మంచిగా లక్ష్మీ కళ ముగ్గులు. నువ్వే చెప్పు, నాకు రాదది. లక్ష్మీ వేరు, నువ్వే చెప్పు. లక్ష్మీ కళ వేరు. ఇట్లా కల్లాపు జల్లి పసుపు కుంకుమలు వేసి ముగ్గులు పెట్టుకుంటే ఇది లక్ష్మీ కళ. ఈ బీరువాలో ఎన్ని డబ్బులు లక్షల లక్షలు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్నున్నా, అప్పట్లో ఇల్లు అలుక్కొని ఎన్నున్నా, అప్పట్లో ఇల్లు అది అప్పట్లో అలుకులు అనమాట. ఇప్పుడు అన్ని బండలు వచ్చేసినాయి. ఇప్పుడు అన్ని బండలు వచ్చేసినాయి కానీ అప్పట్లో మంచిగా అల్లుకుని చల్లుకొని ముగ్గులు వేసుకునే వాళ్ళు. అప్పుడు చాలా పచ్చగా. ఇక్కడ సొరకాయ పిందెలు వేసాయిగా, నాకు చూపించావా? ఎటు మా చొర పిందెలు ఇదిగోవండి. ఇప్పుడిప్పుడే పిందెలు దాచుకుని ఇక్కడే. ఇది లక్ష్మీ కళ అంటే. గంగిరెద్దు వచ్చింది కానీ డిస్టర్బ్ చేయలే పాపం. బానే చాలా చాలా జాగ్రత్తగా వంగి వచ్చింది. భలేగా మహావీర్ అయితే భలే ఎంజాయ్ చేశారు. ప్రకృతిలో ఏది కూడా డిస్టర్బ్ చేయదు, మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. ప్రకృతిని ఏది డిస్టర్బ్ చేయదు, మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. అవునవును, ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంటది కానీ మనమే డిస్టర్బ్ చేస్తాం. నా బాగుంటున్నాను మహావీర్ గారు చెప్పేసారు. గౌతమి భలే వేస్తారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి భోగి మంటలు వేశారండి. అందులో నీళ్ళుగా పెట్టుకొని స్నానాలు చేస్తున్నారు అందరూ. అక్కడ పిల్లలందరూ రెడీ అయ్యారు సెలబ్రేషన్ చేసుకోవడానికి. అందరూ ఆడుకోవడం, మంచి గాలిపటాలు ఎగరేయడం, గంగిరెద్దులు, హరిదాసు, ఇవన్నీ మెమోరీస్ కదా చిన్నప్పుడు. గొబ్బెమ్మలు పెట్టి దాంట్లో పిండి పూత, గరిక, పండ్లు, కూరగాయలు ఏదైనా పెట్టుకోవచ్చు. సొరకాయ మాత్రం పెట్టకూడదు. చూడండి ఊరు బజార్ మొత్తం కూడా అక్కడే కాగబెట్టుకున్నారు నీళ్లు. అందరూ భోగి మంటల్లో స్నానాలు చేస్తారు మంచిగా. ఉదయం తెల్లారి గట్ల లేసి మంచిగా భోగి మంటలు వేసుకొని దాంట్లో వాటర్ నీళ్లు అంతా అయిపోయాక, భోగి మంటలు అయిపోయిన తర్వాత మనం నీళ్లు కాబెట్టుకుంటాం కదా, స్నానాలు చేస్తే మంచిదని ఆవు పిడికలు చేసి వేయడము, పాత వస్తువులని అందులో వేస్తారనమాట భోగి మంటలు అంటే. సంక్రాంతి. థ్యాంక్ యూ. వడ్లు ఎందుకు సంక్రాంతి మంచిగా పాడి పశువులతోటి కలకలాడుతుంది ఇల్లు. అసలు ఆ రోజు పెండకలు తీయరండి, కుప్పలు పెడతారనమాట. ఆ రోజు సంక్రాంతి రోజు మంచిగా ఆవులు, గేదెలు, నోళ్ళు, పశువులు, పిట్టలు, ఆ ప్రకృతి. ఈ పండగ అనేది ఇప్పుడు సిటీలో కన్నా కూడా పల్లెటూరులో బాగుంటదండి. ఇక్కడ పల్లెటూరులో వాతావరణం మంచిగా ఉంటది. గేదెలు, ఆవులు పాడి ఇంటికి వస్తది వడ్లు, హరిదాసు. ఆ మెమరీ చాలా బాగుంటాయి. చిన్నప్పుడు మేము రేగిపళ్ళకు పోయేది, నీ రెగ్గాలు ఎరుకొచ్చుకునే వాళ్ళం. మహావీర్ కంట కొంచెం మహావీర్ కూడా వేస్తా ఉంటాడు. పోగొడితే సంపుతా. ఏమి మహావీర్ రాయి భలే వేస్తుంది మహావీరుడు. వావ్ సూపర్. వావ్ భలే వేస్తున్నావు మహావీరుడు.
ఈ మా మబ్బులు మబ్బులా భలే ఉంది మహావీర్. ఇక చాలు అమ్మకి. నేను కూడా వేసాను చూపాను. నేనే గెలిచినట్టు ఇయ్యాలా. గెలిచాడు ఊరంతా మహావీర్ గెలిచాడు సంతోషానికి అవధి లేదు. పిల్లలు బై డిఫాల్ట్ ఊరంతా గెలిచాడు పరమానందంగా ఉంటారు. మనమే డిస్టర్బ్ చేస్తాం. అది కాపాడుకోవటం మనం చేయాల్సి. భోగిమంటల కాడికి పోండి, మంచిగా మండుతున్నది. పొద్దున ఎప్పుడో పెడితే భోగి మంటల దగ్గరికి వెళ్దాం. భోగి మంటల దగ్గరికి వెళ్దాం. ఇక్కడే పెట్టినా కదా. ఓకే. భోగి మంటలలో నీళ్ళు ఇలా కాగబెట్టుకొని స్నానాలు చేస్తారు. చాలా బాగుంది కదా. ఇట్లా నీళ్ళు చూడండి ఎంత పెద్ద మొద్దులు వేసి మంచిగా నీళ్లు మసులుతున్నాయి. బాబా అప్పటి నుంచి ఇట్లానే చేసుకునే వాళ్ళం మేము. చలో మహావీర్ వెళ్తూనే ఉండు. ఇక్కడే పక్కనే భోగి మంటలు వేసారు. మేము కూడా వేద్దాం అనుకున్నాం. జెన్ గార్డెన్ పక్కనే గడ్డి వాము పెట్టారు. భలే ఉంది. నిండినప్పుడు మాటలు రావు, సైలెన్స్ ఉంటుంది. మా పిల్లి కూడా వచ్చింది. ఇంకో పిల్లి కూడా అవుతున్నది. చూడండి గుడ్ల లాగా నడుచుకుంటూ వస్తుంది. చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నా లోపలికి. నిన్న గోరింటాకులు కూడా పెట్టుకున్నాము. నిన్న అందరం కలిసి గోరింటాకులు నూరుకున్నాము. ఆడవాళ్ళందరం కలిసి కూర్చొని చూడండి కాళ్ళకి చేతులకి లక్ష్మి కళ. మహావీర్ కూడా పెట్టుకుంటు కదా. మహావీర్ కూడా పెట్టుకుంది. ఈ రోజు పండగ అంటే లోపల మనం హ్యాపీగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు పండగ రోజే చేసుకోవటం కాదు. పండగ రోజే పండగ కాదు. అంటే ప్రతిరోజు పండగ. ఇదండి ఈరోజు పండగ వాతావరణం. అంటే మన లోపలనే ఉంటుంది సెలబ్రేషన్, బయట ఏమి ఉండదు. కాకుంటే ఇట్లా పండగలని పెట్టినప్పుడు అది దాన్ని అట్లా యాక్టివేట్ చేయాలన్నట్టు అప్పుడప్పుడే యాక్టివేట్ చేస్తుంటే అది మళ్ళీ ఆర్డర్ లోకి వస్తుంది, మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. అరే పండగ అంటే అందరు కలిసిపోతారు. ఇప్పుడు అందరు వస్తుంటారు, బంధువులు పిండి వంటలు చేసుకొని. అమ్మ ఏది పండగ అంటే మామూలుగా మనం సెలబ్రేషన్ చేసుకుని ఇంట్లో పిండి వంటలు కానీ, మామూలుగా ఏదన్నా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారు, వెజ్ చేసుకునే వాళ్ళు వెజ్ చేసుకుంటారు. అమ్మ మంచిగా ఈ రోజు పొద్దున్నే లేసి పూజ చేసింది. ఈ ముగ్గులు ఇవన్నీ చేసే వరకే అది చాలా లేట్ అయింది. గౌతమి లేట్గా లేచింది. అయినా కానీ అమ్మ పొద్దున్నే లేచి మంచిగా పూజ చేసింది. అమ్మే గంగిరెద్దుల వాళ్ళకి కూడా అక్కడ ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చేసింది. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు గౌతమి లేవలేదు. మహావీర్ లేచింది. అట్లా అయిపోయింది. ఏమన్నా చెప్తావా? ఓడ్లు వచ్చినాయిగా దంచి పాయసం వండింది చెప్తామా. కొత్త ఓట్లు వస్తాయి కదా. అల్ల ఏమేమి వేసినావు అత్తమ్మా? పల్లీలు అయ్యో దంచేసినావా? ఓకే మస్తుంది. నేను తిన్నా. సంక్రాంతి అంటే కొత్త ధాన్యము, అంత కొత్తగా ఉంటది అన్నమాట. పంట చేతికి వస్తుంది. రైతులు కలకల ఉంటారు. ఆ రైతు కలకల ఉంటే అందరూ కలకల, ప్రపంచం మొత్తం కలకల ఉంటుంది. రైతే రాదు, రైతు తర్వాతనే ఎవరైనా. అందుకే సంక్రాంతి పండుగ మొత్తం రైతు చుట్టే తిరుగుతుంది. రైతుకి పంట వచ్చి ధాన్యం వచ్చి వస్తే రైతు, అందుకే ఆవులకి వాటికి పూజలు చేస్తారు. గంగిరెద్దులు మొత్తం. మహావీర్ అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. మహావీర్ పొద్దున్నే లేచి ఉప్పుతుడు గంగిరెద్దు రాగానే. ఎక్కడ గంగెద్దులు అమ్మ ఆవుకి అవి పండ్లు పెట్టి బాగా చేస్తుంది. ఆవు పేడ కూడా తీసుకొచ్చింది గొబ్బెమ్మల కోసం. గొబ్బెమ్మలు అవి పెట్టడానికి ఇలా ఈ రోజు గొబ్బెమ్మలు ఆవు పేడతోటి ఇట్లా చేస్తారు. రేపు పెడదాం మనం. రేగ్గాలు చేసి అమ్మ పెడుతుంది. రేపు
ఓకేనా? అదే పొద్దున్నే అంటే నైట్ గురిగి చేసుకోవాలనా? అదే అదే. ఇది ఓకే. థ్యాంక్ యూ నేచర్. ఇనఫ్ ఫర్ టుడే.